బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో అక్రమ కట్టడాల నిర్మాణాలు కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. ఉదయం నుంచి రంగంలోకి దిగిన అధికారులు శాస్త్రీపురంలో భారీగా కూల్చివేతలు చేపట్టారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శాస్త్రీపురంలోని 130/20 సర్వే నెంబర్లో గల 6,500 గజాల స్థలం ఆక్రమించి నిర్మించిన 4 నుంచి 5 అంతస్తుల భవనాలు లక్ష్యంగా చేసుకుని కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, రాజేంద్ర నగర్ లో అక్రమంగా ఏదైతే స్థలం స్వాధీనం చేసుకుని 5 అంతస్తుల బిల్డింగ్ ను నిర్మిస్తున్నారో వాటిని లక్ష్యంగా చేసుకుని హైడ్రా కొరడా జొలిపిస్తోంది. తాజా సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ప్రస్తుత రాజేందర్ నగర్ శాస్త్రీపురంలో హైడ్రా తెల్లవారుజామున 5:20 నుంచి 2 జేసీబీల సహాయంతో శాస్త్రీపురంలో ఉన్నటువంటి 6,500 పార్కు స్థలంలో 5 అంతస్తుల భవనాన్ని అనుమతి లేకుండా అదేవిధంగా పార్కుని కబ్జా చేసి నిర్మిస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలని హైడ్రా నేలమట్టం చేస్తుంది. ఇప్పటికే దాదాపు 4 బిల్డింగులను కూడా నేలమట్టం చేసింది. మరో 2 బిల్డింగ్ కూడా నేలమట్టం చేయబోతుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి గతంలో ఆ పార్కు స్థలంలో 2 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ బిల్డింగ్ తప్ప మిగతా 4 భవనాలను కూడా కూల్చివేస్తుంది. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి మరొక భవనాన్ని, అంటే మొత్తం 5 భవనాలను కూడా నేలమట్టం చేస్తుంది. గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులు శాస్త్రీపురంలో ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా చాలా మంది ఈ పార్కుని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు అని చెప్పేసి హైడ్రాకి ఫిర్యాదు చేయడంతోనే హైడ్రా ఉదయం 5:20 ప్రాంతంలో 2 జేసీబీల సహాయంతో అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలనంతా కూడా పూర్తిగా నేలమట్టం చేస్తుంది. అయితే ఎవరైనా సరే అక్కడ ఇలా పార్కు స్థలాలని, ప్రభుత్వ స్థలాలలో అనుమతులు లేనటువంటి అక్రమ నిర్మాణాలు, అదేవిధంగా ఫేక్ అనుమతులతో నిర్మాణాలు చేస్తే ఖచ్చితంగా వాటిని నేలమట్టం చేస్తామని మొదటి నుంచి హైడ్రా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే శాస్త్రీపురం పార్కుని కబ్జా చేసి నిర్మించినటువంటి నిర్మాణాలను కూడా నేలమట్టం చేస్తుంది. అయితే ఈ భవనాలకి సంబంధించి ఎవరు ఈ నిర్మాణాలు చేశారన్న దాని మీద కూడా హైడ్రా ఇప్పటికే అన్ని ఆధారాలను సేకరించింది. వాళ్ళకి నోటీసులు ఇవ్వనున్నది. వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హైడ్రా చెప్తుంది. అక్కడ నేలమట్టం చేసేటువంటి సమయంలో ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఎవరు అక్కడికి రాలేదు. ఎవరైనా వచ్చి కొంత గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తారని చెప్పి ముందస్తుగానే పోలీస్ భద్రతను ఏర్పాటు చేసి పోలీస్ భద్రతా ఆధ్వర్యంలోనే ఇటు హైడ్రా అయితే నేలమట్టం చేస్తుంది అక్కడ ఇల్లీగల్ గా నిర్మించినటువంటి భవనాలన్నింటినీ కూడా. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ సుజాత.